తర్వాత ప్రత్యాహారం ఉంది. ప్రత్యాహారంలో ధ్యానం అంటే మనం కళ్ళు వేసుకొని కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంది. ఆ ఆలోచనలన్నీ కంట్రోల్ చేసేదానికి ప్రయత్నం చేసేదాన్ని దీనివల్ల ఇది చేయడం వల్ల మనకు మెల్లెములకు సంబంధించిన ఏమైనా దోషాలు ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే చెప్పండి. ఇంపార్టెంట్ మీరు రోజు చెప్పాను మీ టీవీ తగ్గలేదు ఆయన లేడీస్ టీవీ ఇంటర్నేషనల్ యోగా అంటే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు జూన్ 21 ఉంటుంది. అండ్ ఇప్పుడు కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం మనకి జిల్లాలో కూడా ప్రతి సచివాలయం ప్రతి మండలాల్లో కూడా చేసుకోవడం జరుగుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్లో పుట్టపర్తిలో చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి లేపాక్షి టెంపుల్ దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పుట్టపర్తిలో ఎవరు ఉన్నారో అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఇంతకుముందు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు. ఇందులో చాలామంది ప్రాక్టీస్ చేసి వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. వదిలేసిన వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా కొంచెం రివైవ్ అవుతుంది. అంటే వాళ్ళు కూడా మళ్ళీ కంటిన్యూ చేసుకుంటారు. ఈ ఒక్కసారి అందరూ ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇట్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ రెగ్యులర్ యాక్టివిటీ. కాబట్టి ఈ యాక్టివిటీకి మీరు కాకుండా ఇంకా మీ ఇంట్లో వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ముందుగా ఇంకొంచెం ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేలా చేయండి. అండ్ ఈ కార్యక్రమం మళ్ళీ మీరందరూ కూడా ఇప్పుడు చంద్రశేఖర్ గారు ట్రైనర్ చంద్రశేఖర్ గారు చెప్పారు, చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు, ఆరోగ్యం కోసం మీరు చూసుకోవాల్సింది ఏంటంటే యోగాని పార్టిసిపేట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. యోగాని ప్రాక్టీస్ చేయండి. ఇదేమి బయటకు వెళ్ళి చేయాల్సింది లేదు, ఏదో జిమ్ వెళ్ళాలి అట్లాంటివి కూడా లేదు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. భోజనం తర్వాత చేయొచ్చు, భోజనం కన్నా ముందు చేయొచ్చు. మీకు ఎప్పుడు వీలు పడుతుందో అప్పుడు కూడా చేసుకోవాల్సిన ఒక యోగ మనకి ఒక అలవాటు కాబట్టి. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చి మనకు ఒక వెన్యూ అనేది ఇంకొంచెం బిగ్గర్ వెన్యూ మనం ఐడెంటిఫై చేసుకోవడం మనకి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా మన ట్రైనర్ యోగా మాస్టర్ ఎవరున్నారో వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారంగా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.